పేరుకే రమణ, ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కాదు. అన్నా ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం కొమ్మినూరుపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఫేమస్ కమెడియన్ ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారు అయితే పుట్టారు. ఆయన ఇల్లు వీడియో తీసి మీకైతే చూపించడానికి నేను వచ్చాను. ఆయన ఫోటో ఒకసారి మీకు చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. చూసారు కదా, ఆయన ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ లెజెండ్ కామెడియన్. ఆయన ఒకసారి ఆయన చేసిన కామెడీ స్క్రిప్ట్ చూడండి. చూడండి ఫ్రెండ్స్. నాట్ బోల్ ఓల్ బొక్క కాదు బొక్క. ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారు 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బలికొరవ మండలం కొమ్మినూరుపాలెం గ్రామంలో అయితే జన్మించాడు. ఆయనది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోతే 4 పిల్లలను ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారి తల్లి అయితే పెంచి పెద్ద చేసింది. అద్దెంకులో ఉన్నత విద్యా పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఏమో ఎస్ఎస్ఎన్ కాలేజ్ శర్మ కాలేజీలో చదివాడు. ఆయనకు చదువుతున్నప్పుడే నాట్య మండలిలో పరిచయం ఏర్పడింది. నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో పాస్ అయితే అవ్వలేదంట. అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్ అయితే అయ్యాడు. తర్వాత బీకామ్లో చేరిన ఆయన మనసు సినిమాల మీదే ఉండడంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా మద్రాసు అయితే వెళ్ళిపోయాడు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ సొంత ఊరికైతే తిరిగి వచ్చాడు. మద్రాసు నుండి తిరిగి ఇంటికి వచ్చిన కొన్నాళ్ళు వ్యవసాయ పనుల్లో చేశాడు. కొందరు స్నేహితులు సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అయితే కూడా రాశాడంట. అందులో ఉత్తీర్ణుడవడంతో హైదరాబాద్లోని పంచాయతీరాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్ళీ నాటకాల వైపు మళ్ళింది. తర్వాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు కూడా రాశాడు. తర్వాత దూరదర్శన్లో తెలుగు ధారావాహ అనగనగా ఒక శోభనం ప్రారంభించారు. ఆ తర్వాత మనసు గుర్రం లేదు, కళ్యాణ్, పరమానంద శిష్యుల కథ ఆయనకు మంచి పేరు అయితే తెచ్చిపెట్టాయి. ఆనందరూపంతో ఆయన తెలుగు వారందరికీ సుపరిచితుడయ్యాడు. బాలసుబ్రహ్మణ్యం గారు దూరదర్శన్లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమురాల్లో అవకాశం అయితే వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే తోకలేని పెట్ట అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు. నువ్వు నేను, ధైర్యం చిత్రాలు మొదలుకొని చాలా చిత్రాల్లో అయితే పాత్ర వేసి నవ్వించాడు. అయితే ఆ పాత్రలకు కించపరిచే విధంగా మలుస్తూ ఉండడంతో క్రమంగా ఆ పాత్రలకు దూరం అయ్యాడు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో వేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాల వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడ్డి సినిమాల హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్య అమృతం సినిమాకు ఉత్తమ హాస్య నటుడుగా నంది అవార్డు అందుకున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం ప్రేమగేమ జాంతావై విడుదల కావాల్సింది. అప్పటికి అనారోగ్యం ఉన్నప్పటికీ ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్లో జరిగిన షూటింగ్కి అయితే హాజరయ్యాడు. ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారు 1989 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాంస్కృతిక మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత సినిమాల మీద ఇష్టంతో ఆ రాజకీయ జీవితాన్ని కూడా ముగింపు అయితే పలికారు. ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారికి భార్య కృష్ణజ, 2 కుమారులు రోహన్, సందీప్, రఘు బ్రహ్మతేజ ఉన్నారు. దిల్సుఖ్ నగర్లోని శారదానగర్లో ఆయన 1979 నుండి స్థిర నివాసం అయితే ఏర్పరచుకున్నాడు. ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు 100 సినిమాలను అయితే కమెడియన్గా అయితే చేశాడు. ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారి చివరి జీవితం మాత్రం 6 నెలల పాటు కాలేయ క్యాన్సర్తో బాధపడి 2013 డిసెంబర్ 7 శనివారం రాత్రి 10:30 అయితే చైతన్యపూర్లోని గీత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. ఇదే ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత చరిత్ర. ఆయన చాలా పెద్ద కమెడియన్, మోస్ట్ వాంటెడ్ లెజెండ్ కమెడియన్. ఆయన చాలా సినిమాలు మనకైతే నవ్వించాడు. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా మనకైతే టీవీలో వచ్చినప్పుడు చూసి చాలా నవ్వుకుంటాం. ఇంత చిన్న పల్లెటూరులో పుట్టి ఆయన
మనకి అంత మంచి సినిమాలు అందించాడంటే చాలా ఒక రేట్ అనే చెప్పుకోవాలి. నేను ఈ వీడియోని చాలా కష్టపడి అయితే తీశాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టి పెట్టుకోండి. ప్రజెంట్ ఆయన పుట్టిన ఊరు అయితే అటు అదే చిన్న ఊరే. నేనైతే ఆ వీడియో తీసి మీకు చూస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫైనల్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చాం. ఆయన పుట్టి పెరిగింది ఎక్కడన్నట్టు కానీ ఆయన పుట్టి పెరిగింది ఎక్కడంట కానీ ఆయన చనిపోవటం వల్ల ఆయన ఇక్కడ స్థలం ఏం లేదన్నారు. కాదు, పుట్టి పెరిగింది ఎక్కడేనంట. రే నాకేం అవడు ఆయన మామూలుగా అప్పుడు ఉండేవాడు. వేరే వాళ్ళ అన్న అని చెప్పారు. ఆయన ఇద్దరు ఉండేవాళ్ళు, ఉన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు ఉండేవాళ్ళు. ఆయన ఏమో కర్ణంగా పనిచేసేవాళ్ళు. మొత్తం బాగలేదు అసలు. అంతా ఓకే ఫ్రెండ్స్, ఇంకే ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం గారు ఇదే అంతా టీచర్ అయితే చిన్న ఇంట్లో ఉండి ఆయన అంత పెద్ద స్టార్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఇల్లైతే చూపిస్తాను మీకు. ధర్మవర సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎంత చిన్న ఇంట్లో ఉన్నాడు చూడండి. చిన్న ఇంట్లో పుట్టి ఎక్కడే అనుకుంటుంది. చిన్న ఇంట్లో ఉండి అంత పెద్ద స్టార్ అయ్యాడంటే నిజంగా నమ్మలేదు ఎవరైనా. అది వంట కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి వంటగది అంటే ఇది చూసారు అంత పాతబడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే చాలా పాతబడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పాపం ఇంత చిన్నింట్లో పుట్టాడు ఆయన. ఇంత చిన్నింట్లో పెట్టి అంత పెద్ద కమెడియన్ చాలా గ్రేట్ కదా. ఆయనకు సినిమాలు అంటే ఇష్టం ఉన్నారా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు. చనిపోయినప్పుడు అంటే ఆయన అక్కడ బత్తాయి తోటలో గాలి చేశారు. అక్కడ అది సింగరకొండ దగ్గర స్థలం కూడా ఉందంట. ఆయన సొంత స్థలంలో ఆయన సంపాదించి ఆయన ఒకప్పుడు నాటకాల్లో చేసి చిన్నగా పైకి వెళ్ళిపోయి ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఇంకా ఆయన సొంత స్థలంలోనే కాల్ చేశారు. అది అంటే ఆయనకి రిలేటివ్స్ ఎవరు లేరు ఇక్కడ? ఎక్కడైతే లేరు, అద్దెకులో ఉన్నారు. వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళు నలుగురు అన్నలు ఉన్నారు కదా. వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరు అక్కడే ఉన్నారు. ఒకళ్ళు అద్దెకులో ఉన్నారు, మిగిలిన హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో ఉన్నారు. చనిపోయినప్పుడు ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ తీసుకుంటారు. అంటే హైదరాబాద్ లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. సింగరకొండ ఇంకా తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ సింగరకొండ తీసుకొచ్చి జనం అందరూ అక్కడికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళారు చూడటానికి. అంటే మీరేం పోతారు ఆయనకి? అంటే వాళ్ళ బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్ మేము వచ్చే ఖమ్మం కదా. ఇష్టండి పక్కపక్కన ఇల్లు. అంటే మా నాన్న అంతా కలిసి వచ్చినప్పటి నుంచి కలిసి ఉండేవారు కదా. సో ఇంట్లో కూర్చొని టీ తాగేవాళ్ళు. ఫోటోలు కూడా అప్పుడు ఉన్నాయి, లేవు ఇప్పుడు లేవు. ఇవన్నీ చేస్తారా? అది ఆల్బమ్ పోయింది. ఇల్లు రీమోడలింగ్ అప్పుడు ఎటో వెళ్ళిపోయింది. కాకపోతే మా నాన్నగారు ఆయన చేసుకుని అలా ఫోటో ఉంటుంది. మా ఇంటికి వచ్చేవాళ్ళు కూర్చున్న సోదా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లలు పోయి గోపీకృష్ణ
గోపికృష్ణ తెలుసు సినిమా యాక్టర్లు పాపం వాళ్ళు సినిమా యాక్టర్లు కాలేకపోయారు, ఆయన చెప్తే కాలేకపోయారు. కాలేకపోయారు. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇక్కడే పిల్లలతో. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీరు చిన్నప్పుడు ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అంట, ఇంత చిన్న ఇల్లు పుట్టి అంత పెద్ద స్టార్ అయ్యాడంటే చాలా గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రదేశాలు ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ ప్రదేశానికి వెళ్ళి మీకు వీడియో తీసి పెడతాను. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. నాకు ఎలాంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్ అనిపించి నేను మంచి వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్.